ఎవరున్నారయ్యా? నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? పాప పథకముల నుంచి వినిపించగలిగిన వారు మరి ఎవరున్నారయ్యా? అధోగతికి దిగజారిపోయిన మమ్మల్ని అత్యున్నమైన సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవాలని మా కొరకు దిగి వచ్చి మా కొరకు ప్రాణమర్పించి ప్రాయశ్చిత్తమని చేసిన యేసయ్యా నీకు వందనములయ్యా. నీవే మా రక్షకుడివి, నీవే మా ప్రభువి, నీవే నా దేవుడివి, నీ కొరకే జీవిస్తారని ఈ రాత్రి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నామయ్యా. ఈ ప్రేమ కలిగిన ప్రభువుని ఎరగని వారెందరో ఈ లోకంలో ఉన్నారే. ఈ అంచెదనాలలోని కడవరి వర్షమును కురిపించి పరిశుద్ధాత్మని కార్యములు ప్రపంచమంతటా విస్తారముగా జరుగునట్లుగా పెంతెకోస్తు దినమున నాలుకల వలె అగ్ని దిగి వచ్చినట్లు పరిశుద్ధాత్మని ఈ రోజున కుమ్మరించుడు ఆయన. ప్రతి భాషవాడు, ప్రతి జాతివాడు, ప్రతి దేశం వాడు, ప్రతి ఒక్కడు యేసే రక్షకుడని గుర్తించినట్లుగా యేసు క్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుతుందని చెప్పినట్లు కుటుంబాలుగా రక్షించబడినకు సహాయం చేయ. ఏ ఊరు పట్టణాన్ని ఎంతగానో దీవించావు, మా తెలుగు రాష్ట్రాలని ఎంతగానో ఆశీర్వదించావు. ఇప్పటికే నీ సువార్త సమృద్ధిగా ప్రకటించబడే అవకాశాలు ఇచ్చావు. ఈ అంచనాల్లో అపవాది క్రియలు విస్తరించిపోతుండగా నీ నామాన్ని అంగీకరించిన విశ్వాసులు నిలబడ్డ ప్రతి సంఖ్యాన్ని ఆశీర్వదించు. కుప్పలుగా ఇంకా జనులు ఉన్నారయ్యా. అను దినము కొత్తగా రక్షించబడిన వారు ఆది సంఘములో చేర్చినట్లు 3,000 మంది 5,000 మంది బాప్తీసాలు పొందినట్లు ఈ అంచెదనాలలో పరిశుద్ధాత్మ కార్యాలను జరిగించమని ఆయన నాశనానికి పోతున్న వారిని రక్షించడానికి, పాప మార్గములో ఉన్న వారిని దారి మళ్లించి